ఆయన ఒక్కడే. చనిపోయి లేచిన వాళ్ళు బైబిల్లో కనపడతారు, కానీ పునరుద్ధాన శరీరంతో లేచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయన ఒక్కడే ఫస్ట్ లేచాడు. సో మిరాకిల్స్లో ఫస్ట్ పర్సన్ యేసుక్రీస్తు మాత్రమే. అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇలాంటి జ్ఞానైన సొలొమోను జీవితం గురించి ఏం మాట్లాడాడు? ప్రసంగి గ్రంథము, ఇప్పుడు మొత్తం అంతా మనము ప్రసంగి గ్రంథంలోనే ఉందాం. ఈ ప్రసంగి గ్రంథము 8 భాగాలుగా ఉంటుంది. ఈ 8 భాగాలు, కొన్ని చోట్ల నేను వాక్యం చెప్పాను, ఆ 8 భాగాలు ఇప్పుడు నేను అన్నీ కుదిర్చి ఒకే ప్రసంగంలో చెప్తాను. ఈ 8 భాగాల గురించి సియోన్ అనే ఒక గొప్ప స్కాలర్, బైబిల్ స్కాలర్, ఆయన యాంకర్ బైబిల్ కామెంటరీ ఆన్ ఎక్లీసియాస్టిక్ ఆ మీద అద్భుతంగా రాసుకొచ్చాడు ఆయన. క్రేగ్ బర్తలోమ్యూ అనే గొప్ప స్కాలర్, ఇంక రెండో ఆయన బేకర్ ఓల్డ్ టెస్టిమెంట్ కామెంటరీ. ఈ 2 ప్రసంగి గ్రంథం మీద చదివితే అద్భుతమైన వివరణ దొరుకుతుంది దాంట్లో. వాళ్ళు ఒక ఆయనేమో బిబ్లికల్ టెక్నికల్ పాయింట్స్ మీద రాసుకొస్తే, రెండో ఆయన ఈ భూమి మీద ఉన్న ఫిలాసఫర్స్ చెప్పిన అన్నిటినీ కూర్చి ఆ ప్రసంగ గ్రంథంలో ఉన్న అసలు సత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు క్రేగ్ బర్తలోమ్యూ. చాలా గ్రేట్ స్కాలర్ ఆయన. సో కాబట్టి 4 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఈ భూమి మీద. ఆ 4టికి జవాబు, సమస్యలు ఆయనే చెప్పాడు సొలొమోను గారు, వాటికి జవాబు కూడా సొలొమోను గారే చెప్పారు. అది ప్రసంగి గ్రంథములోనే ఉంది. చాలామంది ప్రసంగి గ్రంథాన్ని చదవరు, సువార్తలు చదువుతారు. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు, ఆ గొప్ప దేవుడు. యేసు ప్రభు రోగులను బాగా చేశాడు, ఆహా గొప్ప దేవుడు. లేకపోతే యేసు ప్రభు మన కొరకు మరణించి లేచాడు, ఆయన శిలువ మీద 7 మార్లు పలికాడు. సో ఇవన్నీ మనం చదువుతుంటాం, కానీ ప్రసంగ గ్రంథం చదవం. మా నిజామాబాద్లో ఒక ఆంటీ ఉంటుంది. ఆ ఆంటీ దేవా నాతో మాట్లాడు అంటది, తీయగానే కీర్తనలు వస్తుంది. మళ్ళీసారి దేవా నాతో మాట్లాడు అనగానే సామెతలు వస్తుంది. ఆదికాండం వస్తుందా? రాదు. ఎందుకు? ఆమె కొరకు ప్రత్యేకంగా ఆ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మధ్యలో ప్రింట్ చేయాల్సి వస్తుంది. సో అలా చదవద్దు. బైబిల్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంలో క్షుణ్ణంగా చదివే జీవితం ఉండాలి. అప్పుడు మనం గొప్పగా జీవించగలం, ఒక వాల్యుబుల్గా జీవించగలం. అయితే రాసుకోండి, నోట్స్ ఎవరైనా రాసుకోవాలనుకుంటే రాసుకోండి. ఫస్ట్ సొలొమోను గారు ఆ ప్రసంగంలో చెప్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే, ప్రతిదీ కూడా అశాశ్వతమైనది, 2 నమ్మదగింది కూడా కాదు ఈ లోకం. ఈ లోకం ఎట్లాంటిదట? ఈ లోకం ఎట్లాంటిది? అశాశ్వతమైనది, తర్వాత నమ్మదగింది కాదు అని మాట్లాడాడు. చూడండి, ప్రసంగ గ్రంథము 2వ అధ్యాయం, ప్రసంగ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం నుండి కొన్ని వచనాలు చదవండి. నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద నా దేహమును ద్రాక్షారసము చేతను చాలమ్మా, నేను చదువుతాను చూడండి. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించి తిని, ఫలవృక్షములు నారుమళ్ళు
నీరు పారుటకై నేను చెరువులను తవ్వించుకొంటిని, పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమందు నాకు ముందుండిన వారి కంటే ఎక్కువగా పశుల మందలను, గొర్రె మేకల మందను బహు విస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులను సంపాదించు సంపదను, ఆయా దేశంలో దొరకు సంపత్తును కూర్చుకొంటిని. ఇదంతా చెప్పుకుంటూ వస్తాడు. ఇదంతా ఇన్ని సంపాదించుకున్నాడు. ఒక్క నగరే 13 సంవత్సరాలు కట్టాడు. మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదివితే, దేవాలయమేమో 7 సంవత్సరాలు కడితే తన సిటీ మాత్రము 13 సంవత్సరాలు కట్టాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. అది 13 సంవత్సరాలు తన పట్టణం కట్టుకున్నాడు. ఆ పట్టణంలో బిల్డింగ్లు, ఆ గార్డెన్స్, పబ్లిక్ గార్డెన్స్, పల వృక్షాలు, అవి ఇవి అన్నీ పెట్టుకున్నాడు. తర్వాత దేవాలయం మాత్రం 7 సంవత్సరాలే కట్టాడు. చూడండి, 6వ అధ్యాయము 38వ వచనం చదవండి. మొదటి రాజులు 6:38. దేవాలయం 7 సంవత్సరాలు కట్టాడు. నగరం మొత్తం 13 సంవత్సరాలు కట్టుకున్నాడు. రెట్టింపుగా తన నగర కొరకు కేటాయించుకున్నాడు. ఇంత జీవితాన్ని అనుభవించాడు ఆయన. ఎవరు? సొలొమోను. ఇప్పుడు 11వ వచనంలో ఒక మాట చెప్తా చూడండి. ప్రసంగి 2:11 చదవండి. ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా చూడండి, నేను ఇంత ప్రయాసపడి ఇన్ని కట్టుకొని 13 సంవత్సరాలు తన స్థితి కట్టుకొని బంగారము, వెండి, నగలు, ఆయా దేశంలో దొరకు మంచి మంచి సామగ్రితో సంతోషించాలి అనుకున్నప్పుడు ఆయన వివేచించి నిదానించి చూచినప్పుడు ఆయనకేం కలిగింది? అది వ్యర్థముగా గాలికి ప్రయాసపడుతున్నట్టుగా కనిపించింది. అందుకే అంటున్నాడు, ప్రతిదీ అశాశ్వతమైనది మరియు నమ్మదగనిది. మరి అట్లాంటి అశాశ్వతమైన దానిలో సొలొమోను గారు మార్గం చెప్తున్నారు చూడండి. అదేంటో తెలుసా? నీకు దేవుడు జీవితం ఇచ్చాడే, ఆ జీవితము దేవుడిచ్చిన వరంగా భావించి దేవుని కొరకు మంచిగా బ్రతకమంటున్నాడు. ఇలాంటి శాశ్వతము అశాశ్వతమైన ఈ లోకములో, ఏది నమ్మదగినదిగా లేని లోకములో నీకు దేవుడు వరము అంటే ఒక జీవితము వరంగా ఇచ్చాడు. అది నువ్వు నమ్ము, దాని కొరకు నువ్వు జీవించుము అంటున్నాడు. అది ఫస్ట్ దానికి ఆన్సర్. ఎలాగంటే చూద్దాం. ప్రసంగంధము 2వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు. ప్రసంగంధము 2వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను ఇది దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమో, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండు వానికి దేవుడు జ్ఞానమును తెలివిని
ఆనందమును అనుగ్రహించు. చాలమ్మ. అంటే ఈ అశాశ్వతమైన లోకములో, నమ్మదగని వారుగా లేని ఈ లోకములో నువ్వు నీ జీవితం దేవుడిచ్చిన వరంగా బ్రతకటానికి, ఆయనకు మంచిగా బ్రతికితే దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు. మూడోది ఏమిస్తాడు? ఆనందం. చాలామంది ఇప్పుడు నాలాగా సూట్లు వేసుకోకపోయి ఉండొచ్చు, కానీ నాకంటే విలువైన వస్త్రాలు మీరు వేసి ఉండొచ్చు, కానీ లోపల ఆనందం లేకుండా పోవచ్చు. అవునా? ఎందుకు అంటే ఆ ఆనందాన్ని కలగచేయువాడు దేవుడు మాత్రమే. ఆనందం కలగజేస్తాడు. అదేంది చాలామంది అనుకుంటారు, పిచ్చోళ్ళు మాట్లాడుతుంటారు. ఆనందం దేవుడు కలగజేస్తాడా? మేము సినిమాలు ఆనందం కలగదా? జస్ట్ ఓన్లీ రిలాక్స్ అంతే. ఆ తర్వాత మళ్ళీ చేంజ్ అయిపోతుంది. బ్రెయిన్ చాలా జాగ్రత్తగా గమనించాను. నేను ఒకసారి కొంతమందికి సువార్త చేస్తూ ఉంటే నాస్తిక పిల్లలు కొంతమంది అడిగారు, యేసు ప్రభు మరి పాపులను రక్షించడానికి వచ్చాడు కదా, మరి ఈ పాపులు లేకుండా చేయొచ్చు కదా అన్నాడు. అదే కదా సువార్త చేస్తుంది, మీరు పాపం విడిచిపెట్టమనగా సువార్త చేస్తుంది అన్న. అప్పుడు నేను అన్నాను, ఇంత సైన్స్ డెవలప్ అయింది, ఇంకా దేవుడితో మాకేం పని అంటున్నావు కదా, మరి అంత డెవలప్ అయిన సైన్స్ దొంగతనం చేయకుండా ఎవరైనా ఇంజెక్షన్ కనుక్కున్నారా? ఏ సైంటిస్ట్ అయినా కనుక్కున్నాడా? పోనీ వ్యభిచారం చేయకుండా ఏమైనా సైంటిస్ట్ కనుక్కున్నాడా? అబద్ధం ఆడకుండా ఏమైనా హార్మోన్ బ్యాలెన్స్ ఏమైనా కెమికల్స్ కనుక్కున్నాడా? ఏవి కనుక్కోలే. కానీ బైబిల్ నమ్మి క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు అనేకులు వారి పాప జీవితంలో నుంచి విడిపింపబడి దేవుని కొరకు సమాజములో పరిశుద్ధంగా బ్రతుకుతున్న వాళ్ళని నేను చాలామందిని చూపించగలను. సైన్స్ చేయండి, ప్రభువైన యేసుక్రీస్తు సువార్త చేసింది. కాదంటారా? కాదా? యేసుక్రీస్తు సువార్త అనేకులను మార్చింది. చాలామంది ఇంకో ప్రశ్న పెడుతుంటారు, మీరు ఏం సార్ మీరు పాపులు అంటుంటారు. మీరు అసలు మనుషుల్ని పాపులు అని ఎందుకు చేస్తారు? అంత హ్యూమన్స్ మంచివాళ్ళు అన్నారు. నేను అనకూడే చెప్పిన, పాపులు అంటే మీకు బాధ అవుతుంది కదా, నాకు ఒకే ఒక ప్రశ్నకు ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్? వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్ అంటే మనిషి ఎందుకు చనిపోతున్నాడు, కారణం ఏంటి చెప్పు అన్న. ఇన్ని ఫిలాసఫీస్ వచ్చాయి, ఇంత సైన్స్ అడ్వాన్స్లో వచ్చింది. ఎలా చనిపోయాడో చెప్తారు. కార్డియాక్ అరెస్టా, హార్ట్ అటాకా, క్యాన్సరా, బీపీయా, షుగరా. కానీ మనిషి ఎందుకు చనిపోతున్నాడు అన్నది సైన్స్ చెప్పదు. ఏ సైంటిస్ట్ అయినా, ఏ ఫిలాసఫర్ అయినా చెప్పలేడు. లాస్ట్కి ఏమంటారంటే హార్మోన్స్ అనేది క్షీణించిపోయాయి అంటుంటారు. కానీ ఆల్రెడీ బయాలజీలో జీవమును మళ్ళా పుట్టిస్తుంది అని లూయి పాస్చర్ గారు చెప్పారు. అవునా కాదా? లూయి పాస్చర్ గారు చెప్పారు కదా. సో వాళ్ళే దొరుకుతారు. కానీ ప్రపంచములో మరణం ఎందుకు వస్తుంది కారణం చెప్పిన ఏకైక గ్రంథము ఏదైనా ఉందంటే అది బైబిల్ మాత్రమే. ఎందుకు వచ్చిందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన మరణం వచ్చింది అని బైబిల్ చెప్తుంది. అందుకే దేవుడు ఈ భూమి మీద వచ్చి మరణించి ఆ పాపముని విడుదల చేయటానికే వచ్చాడు ఆయన. మేము నమ్మమంటే
నాకు ఒకటే ఒక ఆన్సర్ చేయండి. 970 సంవత్సరాలు బ్రతికిన ఒక్క స్త్రీనైనా సరే పురుషునైనా సరే చూపించాను. ఎందుకు? 969 సంవత్సరాలు బ్రతికిన మెతుషెల బైబిల్లో ఉన్నాడు కాబట్టి ఆయన కంటే ఒక్క సంవత్సరం ఎక్కువ ఉన్న ఒక ఆయన చూపించండి. చాలా అంటారు ఆ కొండల్లో ఉన్నాడు, ఆ పర్వతంలో ఉన్నాడు, అవి చెప్పొద్దు నాకు. తీసుకురండి. ఎవరూ లేరు. కారణం ఏం తెలుసా? పాపము మనిషిని వచ్చేసింది. మా తాతకు బీపీ ఉంటే మా నాయనకు వస్తుంది, మా నాయనకు బీపీ ఉంటే నాకు వస్తుంది. ఇదంతా జరుగుతుంది, కాదనలేని సత్యం. కాబట్టి వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్? ఓన్లీ బైబుల్ ఈజ్ ద సొల్యూషన్. అదేంటంటే ఆయన పాపుల కొరకు పాపమును తీసివేయటానికి ఆయన మరణించాడు. అందుకనే ఈ భూమి మరణము తర్వాత జీవితం ఏమై ఉంది అన్నది నిరూపించిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన మరణించి లేచి ఆ మరణం తర్వాత ఆయన వాళ్ళతో మాట్లాడాడు. ఈ భూమి మీద ఏ ప్రవక్తలు కానీ ఏ పండితులు కానీ ఎవరు మరణించి తిరిగి లేవలేదు. సో కాబట్టి దేవుని వాక్యమును రోజు చదవండి, సమయము దేవుని కొరకు హెచ్చించండి. అది చాలా ముఖ్యం. కానీ మనోళ్ళు మా ఆంటీలాగా దేవా మాట్లాడు అంటే ఇట్లా కనబడుతుంది, కీర్తన కనబడుతుంటుంది. ఆ యాంటీ క్యాలెండర్లో 2 వాక్యాలు కనబడతాయి, ఆ 2 చదివితే అయిపోయింది, ఇక చదివేసిన అనుకుంటుంది. అది కాదు బైబిల్ ఇచ్చింది. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు అంటారు. ముందు ఫస్ట్ ఆనందం అంటే ఫస్ట్ వాక్యం చదవాలా అన్న ఆసక్తి కలగాలి. వాక్యం చదవాలా అట్లుండకూడదు. ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు. ఆనందం లేకుండా ధ్యానిస్తే అన్నట్లుండదు. కాబట్టి దేవుని వాక్యము చదవండి, అనేకమైన విషయాలు మనకు దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి ప్రతిదీ అశాశ్వతమైన ఈ లోకములో, నమ్మదగని ఈ లోకములో ఎలా బ్రతకమంటున్నాడు సొలొమోను? దేవుని కొరకు ఆయన ఇచ్చిన వరముగా దేవునికి ఇష్టలంగా బ్రతికితే చాలు. దేవుడు మన జీవితాన్ని ఒక విలువైన పరమార్థంగా దేవుడు చేస్తాడు. తర్వాత రెండో సమస్య, ప్రతిదీ అనిశ్చితిని ఎదుర్కోవటం. ఈ భూమి మీద సొలొమోను గారు చెప్తున్నాడు, అనిశ్చితిని ఎదుర్కోవటం అంటే ఏది నిశ్చయముగా ఆలోచించే పరిస్థితుల్లో ఉండకపోవడం. ప్రసంగ గ్రంథము 3వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు చదవండి. ప్రతిదానికి సమయము కలదు. అది వాటన్ని సమయం ఉన్నా అన్నాడు. అలా ఏ టైం ఎప్పుడైతే ఎవరికి తెలవదు. అందుకే ప్రతిదీ అనిశ్చితితో ఉన్నది. నువ్వు దాన్ని ఎదుర్కోవాలంటే ఆయన దానికి ఆన్సర్ చేస్తున్నాడు. 14-15 వచనాలు అది ఏందో తెలుసా? ఒక్క నిమిషం ఆగండి బ్రదర్. ఆ అనిశ్చితిలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఆ అనిశ్చితిలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రణాళికను కూడా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చదవండి ఇప్పుడు 14-15 వచనాలు. దేవుడు చేయి పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని.
అది ఏది చేర్చబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము నియమించి ఉన్నాడు. ముందు జరిగినదే ఇప్పుడు జరుగును, జరగబోవున్నది పూర్వమందు జరిగినదే, జరిగిన పోయిన దాన్ని దేవుడు మరలా రప్పించును. అయ్యో మనకేదో వింత జరుగుతుంది, కొత్త జరుగుతుంది అనుకోకండి. ఇది ముందు ఆల్రెడీ మనం ఎదుర్కొంటున్న శోధనే కానీ, మనం ఎదుర్కొంటున్న సమస్యలే కానీ ముందు మన భక్తులు ఎదుర్కొన్నారు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, చాలా దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములు. కానీ 3వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలలో అనిశ్చితి కలిగిన ఆ సమస్యలలో దేవుని పని శాశ్వతము కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుము అంటాడు జ్ఞాని అయిన రాజైన సొలొమోను గారు. సో కాబట్టి లైఫ్లో కొత్తది అనే కంటే మీనింగ్గా ఉండటం, అంటే అర్థవంతంగా జీవించడం చాలా ప్రాముఖ్యం. మూడవది, ఆయన 3వ సమస్య ఎదుర్కొన్నాడు. అదేం తెలుసా? ప్రతిదీ అంతు చిక్కనిది. ఏంటిదండి? ప్రతిదీ కూడా అంతు చిక్కనిది. ఇది అంతు చిక్కనిదో కాదో ముందు ఒకసారి చూద్దాము. దాంట్లో ఆయన 4 విషయాలు చెప్పాడు. 5వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 8వ వచనం చదవండి. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు, దానికి ఏమన్నదట? ఏమంటున్నాడు? చిచ్చి. ఇప్పుడు చూడండి, మన సోషల్ మీడియాలో క్రైస్తవులను బాగా బాధిస్తున్నారు సువార్తకి వెళ్తే, అవునా? ఎందుకంటే వాళ్ళు ఎక్కువ జనాభా, మెజారిటీ ఎక్కువ ఉంది, మేము మైనార్టీ, వీళ్ళను ఏదో చంపేసేయాలా, కొట్టేయాలా, ఏదో చేస్తున్నారు. అలానే ఇక్కడ చూడండి, ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము. నువ్వు అయ్యో అని ఆశ్చర్యపడకు. ఎందుకంటే అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారు ఉన్నారు, మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగా అంటే ఎవరు? ఆ క్లియరెన్స్ ఇస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో వాళ్ళు బాధింపబడుతున్నారు అని మనము ఆశ్చర్యపడుతుంటాం, బాధపడుతుంటాం, ఇబ్బంది పడుతుంటాం, జీవితంలో ఇవన్నీ చూస్తుంటాం. రెండవది 6వ అధ్యాయము 1 నుండి 10 వచనాలలో దాంట్లో కొన్ని విషయాలే మనం చదువుకుందాం. సూర్యుని కింద దురవస్థ. దురవస్థ అంటే ఏంటిది? దురవస్థ అంటే అర్థం ఏంటండి? దురవస్థ అంటే ఏంటి? దురవస్థ అంటే నాకు కూడా ఇది అర్థం కాకనే మిమ్మల్ని మీతో చెప్తున్నా. దురవస్థ నాకు కూడా కనబడినది. అది మనుష్యులకు బహు విశేషముగా, ఆ దురవస్థ మనుషులకు విశేషంగా కలుగుతుందట. ఏమనగా పైన ఏమనుంది? దేవుడు ఒకనికి ధనధామ్న సమృద్ధి ఘనతయు అనుగ్రహించును, అతడు ఏమి కోరినా అది అతనికి తక్కువ కాకుండాను, అయినను దాన్ని అనుభవించటకు దేవుడు వానికి, అదేంది దేవుడు ఇవ్వాలి కదా, ఇచ్చేశాడు కదా, ఇచ్చినా కూడా దాన్ని అనుభవించే శక్తి వారికి లేదట. అన్యుడు దాన్ని అనుభవించును, ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. ఇది గొప్ప దురవస్థగా కనబడుతుందట. తర్వాత చదవండి. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై
చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము ఎరుగకయు చూసారా? అయినా ఈ దురవస్థ ఇంకోటి కనపడుతుంది. తర్వాత అది లేమిడితో వచ్చి అట్టివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వారి గతి. ఇదంతా దురావస్థ కనబడుతుంది. ఇంకా 7వ అధ్యాయము 7వ వచనం చదవండి. అన్యాయము చేయటం వలన ఇదంతా ఇప్పుడు ప్రపంచంలో కనపడుతుందా లేదా? ప్రతిదానికి లంచం ఉందా లేదా? ఇలాగున్నప్పుడు మనకేమనిపిస్తుంది? దేవుడు అన్యాయస్తుడు కాదా? కొందరికి డబ్బు ఉంటుంది, అనుగ్రహం ఉండదు. 100 మంది పిల్లలు ఉంటారు, డబ్బు ఉండదు. లంచముతో మోసాలు చేస్తున్నాడు, హాయిగా బతుకుతుంటాడు. ఏంటి దేవుడు ఉంటే ఇవన్నీ ఏం చేస్తున్నాడు? దేవుడు వాళ్ళని ఆపొచ్చు కదా అనిపించదా? సిస్టర్ గారు అనిపించదమ్మా? అనిపిస్తుంది. అయితే మనకు అనిపిస్తుంది, కానీ దేవుడు ప్రతిదానికి ఒక విషయం చెప్తాడు. అప్పుడు దానికి ఏం చేయమని సొలొమోను గారు చెప్తున్నారంటే, ఈ అంతు చిక్కని లోకములో దేవుని క్రియలు ధ్యానించాలి. అంతు చిక్కని లోకములో దేవుని క్రియలను ధ్యానించాలి. 7వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. దేవుని క్రియలను ధ్యానించుము. దేవుని క్రియలు ధ్యానించు. లంచాలు, మోసాలు, దురవస్థలు ఇవన్నీ ఎదుర్కొంటున్నప్పుడు నువ్వేం చేయాలి అంటే దేవుని క్రియలను ధ్యానించుము. నువ్వు దేవుని వైపు చూడుము అన్నాడు. ఎందుకు దేవుని వైపు చూడమన్నాడు అంటే, ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపెట్టును. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. దీని గురించి మనం బైబిల్లో చాలా విషయాలు చూడవచ్చు. ఇశ్రాయేలు దురవస్థను దేవుడు చూశాడు. దేవుడు మోషేను పంపి ఆ దురవస్థలో నుంచి బయటికి తీసుకొచ్చాడా లేదా? దేవుడు దురవస్థను చూశాడు. లేమిలో సారేపతి విధవరాల్ని దేవుడు పోషించాడా లేదా? పోషించాడు. అంటే ప్రతి సమస్య పరిష్కారము దేవుడు ఎక్కడో ఒక దగ్గర తన భక్తులకు చేశాడు. వాటిని ధ్యానించుము అని సొలొమోను గారు చెప్తున్నారు. అందుకే ఏమంటున్నాడు అంటే, అంతు చిక్కని ఈ లోకములో దేవుని క్రియలు ధ్యానించు వారముగా ఉండాలి. తర్వాత 7వ అధ్యాయము 23-24 వచనాలు చదవండి. ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని, జ్ఞానాభ్యాము చేసుకుంద నేను అనుకుంటుని, కానీ సత్యమైనది దూరముగాను దాన్ని పరిశీలన చేయవాడు వాడెవడు? ఇదంతా చెప్పుకుంటూ వస్తాడు. సత్యమైనది దూరముగా లోతుగా ఉంది, అందుకే దేవుని క్రియలను ధ్యానించాలి అని అక్కడ సొలొమోను గారు భక్తుడు ఆ విషయం రాస్తున్నాడు. అందుకే చెప్తున్నా చూడండి. ఫస్ట్, ప్రతిదీ అశాశ్వతమైంది.
నమ్మదగింది కాదు. అయినా ఆ శాశ్వతమైన దాంట్లో నీ జీవితము దేవుడిచ్చు వరముగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అనిశ్చితమైన ఈ లోకములో దేవుడెందు భయభక్తులు జీవించాలి. మూడోది, అంతు చిక్కదు ఈ భూమి మీద. ఆ అంతు చిక్కని జీవితంలో కూడా దేవుని క్రియలు ధ్యానించినప్పుడు ఆ అంతు చిక్కని సమస్యలకు ఎక్కడో దేవుడు తన భక్తులకి ఏం చేశాడు, ఆ విషయాలలో దేవుడు మాట్లాడాడు. ఇక చివరిది చూద్దాం. ప్రతి ప్రమాదాలు ఉన్నాయి, వాటిని ఎదుర్కోవాలి. ప్రమాదాలను ఎదుర్కోవటం ఎలాగా? ముందు ప్రమాదాలు ఏంటిదో ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయము 2వ వచనం. సంభవించినది అన్నీయు అందరికీ ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును మంచివారికి పవిత్రులకును అపవిత్రులకును గతి ఒక్కటే. మంచివారికి ఎలాగనో పాపాత్మలకు ఆజ్ఞ తటస్థించును. అందరికీ ఒకటే సంభవించును. తర్వాత 11వ వచనం చదవండి. ఇలాగా ఇన్ని విషయాల తర్వాత 10వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములో ఉంచబడటయు, చూసారా, బుద్ధిహీనులేమో గొప్పవాళ్ళు, తర్వాత జ్ఞానులేమో గొప్ప ఉద్యోగం ఉంచబడటయు, గనులు కింద కూర్చుండటయు, పనివారు గుర్రముల మీద కూర్చుండటయు, అధిపతులు సేవకుల వలె. ఇట్లాంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి ఈ భూమి మీద. ఇలాంటి కనబడుతున్నప్పుడు మనం చేయవలసిన అత్యంత లాస్ట్ విలువైంది ఏంటంటే 12వ అధ్యాయము 13-14 వచనాలు మొత్తం ఫైనలైజ్ చేస్తున్నాడు. ఒకటి, శాశ్వతము నమ్మదగని కాని లోకములో, అనిశ్చితి ఎదుర్కొనే లోకములో, అంతు చిక్కని ఈ లోకములో చివరికి లాస్ట్కైనా సమరీ చేస్తూ, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. కాబట్టి తీర్పులోకి తెస్తాడు. జాగ్రత్త, నువ్వు దేవుని ఆజ్ఞలు వెంబడించి జీవించు. నీకు ఈ భూమి మీద ఏ కష్టం వచ్చినా, ఏ అంతు చిక్కని సమస్య వచ్చినా, ఈ భూమి మీద నమ్మదగింది ఏది ఉన్నా, నీ పరిస్థితులు తారుమారైన అశాశ్వతమైన ఈ లోకములో నువ్వు చేయవలసింది ఏందో తెలుసా? ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన ఆజ్ఞల ప్రకారము జీవిస్తూ నువ్వు నిలబడితే చాలు. ప్రతిది దేవుడు తీర్పులోకి తీసుకొని వస్తాడు అని ఆయన వాక్యము సెలవిస్తుంది. అందుకనే ఈ ఫిలాసఫీనే రాజులు, అంటే సొలొమోను తర్వాత యూదా రాజులందరూ కూడా
ఆ రాజకుమారులందరికీ కూడా ఫిలాసఫీగా ఈ ప్రసంగి గ్రంథాన్ని పెట్టారు. రాజులు, ఆ తర్వాత వచ్చే రాజులందరూ కూడా ఇదే నేర్చుకోవాలి. అందుకనే మనకు దానియేలు గ్రంథం 1వ అధ్యాయములో సైన్స్ తెలిసిన, ఫిలాసఫీ తెలిసిన, తత్వజ్ఞానం తెలిసిన బాలులను రప్పించమంటాడు. ఎవరు? నెబుకద్నెజర్. ఈ ఫిలాసఫీ మనము నేర్చుకోగలిగితే, ఒకటి అశాశ్వతమైంది, నమ్మదగని ఈ లోకం అని సులభంగా వాళ్ళు చెప్పేశాడు. రెండవది ప్రతిదీ అనిశ్చితమైనది. మూడవది అంతు చిక్కనిది. నాలుగవది అనేక ప్రమాదాలు కలిగిన ఈ లోకం. ఎందుకంటే ఇది పాపములో ఉన్నది గనుక. పాపములో ఉన్న ఈ లోకములో ఈ 4 అత్యంత భయంకరమైన విషయాలని సొలొమోను గారు చెప్తున్నారు. అయితే ఈ 4 నువ్వు చేయవలసింది ఏందో తెలుసా? ఒకటి, నీ జీవితం దేవుడిచ్చిన వరంగా కలిగి ఉండి ఆయన కొరకు మంచిగా బ్రతకాలి. రెండవది, ఆ అనిశ్చితిలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రణాళిక ఏంటి, నా పట్ల, నా జీవితం పట్ల ఆయన ప్రణాళిక ఏమై ఉంది అన్నది తెలుసుకోవాలి. మూడవది, ఈ అంతు చిక్కని ఈ లోకములో దేవుడు ఏ సమస్యకైనా సరే పరిష్కారము ఏయో భక్తులలో మనకు చూపిస్తాడు. కాబట్టి దేవుని క్రియలు ఏం చేయాలా? ధ్యానించాలి. ఎందుకంటే రకరకాల సమస్యల్లోంచి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చిన విషయాలు ఉన్నాయి. తర్వాత 4వది మనం చదివాము, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను. ఈ 4 నీ లైఫ్లో ఉంటే నీ జీవితము సంతోషంగా, ఫలభరితంగా ఉంటుంది. ఎందుకంటే అదే జీవిత పరమార్థం. అది కొత్త సంవత్సరంలో మీరు కొత్త బట్టలు కొనుక్కున్నారు, కొత్త డ్రెస్సులు కొనుక్కున్నారు, కొత్తగా బిర్యానీ, మటన్, చికెన్ అన్నీ వేసుకోవచ్చు, మళ్ళీ పాతగా అయిపోతాం లైఫ్. కానీ ఈ చెప్పిన ఈ 4 విషయాలు, 4 సమస్యలు ఉన్నాయి. ఆ 4 సమస్యలలో 4 సమాధానాలు కూడా సొలొమోను గారే చెప్పారు. ఒకవేళ మీకు ఏమైనా ఇంగ్లీష్ వచ్చి ఉంటే, చక్కగా మీరు బైబిల్ మీద మంచి ఆసక్తి ఉంటే, సియోన్ యాంకర్డ్ బైబిల్ కామెంటరీ ఆన్ ఎక్లియాస్టిస్ అది చదవండి. రెండోది బేకర్ ఓల్డ్ టెస్టమెంట్ కామెంటరీ బై క్రేగ్ బర్తలోమ్యూ, అంటే బర్తలోమై. ఈ 2 చదవండి. అద్భుతంగా ఈ లోకములో దేవుని తీర్పులు ఏమేమై ఉన్నాయో, ఎలా చేశాడో దాని విషయాలన్నీ కూడా అద్భుతంగా వాళ్ళు చాలా గొప్పగా మరి కామెంటరీస్ రాశారు. అవన్నీ చదవండి. ఇంకా ఆ పుస్తకాల కంటే ముందు దీన్ని చదవండి. చాలామంది అంటారు ఇది చదవడానికి టైం లేదంటారు. కానీ ఇది చదవడానికి టైం లేనప్పుడు ప్రార్థన ద్వారా దేవునికి నీ మనసు చెప్పుకుంటున్నావు. మరి దేవుని మనసు నువ్వు ఎరిగి ఉండాలంటే ఇది చదవాలి. ఇది దేవుని మనసును తెలియజేస్తుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీరు నేర్చుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, దేవుని కొరకు విలువైన అర్థవంతమైన జీవితం 2025 నుండి మీ జీవితం ఇంకా అర్థవంతంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ వాక్యము మీ హృదయాలలో ఫలించును గాక. దేవుడు మీకు మంచి వాక్యం ఇస్తే దేవుని గట్టిగా చప్పట్లు కొట్టండి. మంచిది. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ మరి వేణు గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. చక్కటి వాక్య సందేశం ఈ నూతన సంవత్సరంలో. మరి చక్కటి వాగ్దాన సంబంధమైనటువంటి